హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో పెద్ద హిట్ కొట్టి హిట్ని ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కల్కి 2898 AD అనే మూవీతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సెట్స్లో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ పోస్టర్స్ మాత్రమే ఇప్పటివరకు రిలీజ్ అయినాయి, కానీ ఎలాంటి టీజర్స్ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. అయితే టీజర్స్ ఎలా ఉండబోతున్నాయా, ఇది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ 600 కోట్ల బడ్జెట్తో భారీగా నిర్మించబోతున్నారంటూ కూడా సినీ వర్గ సమాచారం. ఇప్పటివరకు మనకి ఎలాంటి టీజర్స్ లేకపోయినా రీసెంట్గా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ప్రధాన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించబోతున్నాడంటూ ఒక వార్త తెలుస్తూ ఉంది. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ మధ్య వచ్చే ప్రతి సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్తో ఉంటుంది, అయితే ఇప్పుడు రాబోయే ఈ పెద్ద సినిమాలో నేను కూడా నటించబోతున్నానంటూ ఆయన ఒక ఈవెంట్లో మాట్లాడారు. అయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ప్రభాస్కి తండ్రిగా కనిపించి మనందరినీ అలరించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ అంటేనే సహజంగా మనకు తెలిసింది కామెడీ యాక్షన్కి పెట్టింది పేరు. అదేవిధంగా కొన్ని ఇమోషనల్ మూవీస్లో కూడా ఆయన ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. మరి ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనల్ని కామెడీతో అలరించబోతున్నారా, లేదా ఇమోషనల్ సీన్స్ తోటి ప్రేక్షకుల హృదయాన్ని ఆకట్టుకోబోతున్నారా మనకి తెలియాల్సింది. ప్రభాస్ పక్కన దీపికా పడుకోనే, దీక్షా పటేల్ హీరోయిన్స్గా నటించబోతున్నారంటూ కూడా ఒక వార్త. అలాగే కమల్ హాసన్ కూడా మనకి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏంటి అనేది మేకర్స్ నుంచే మనకి సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమా హిట్ కాబోతుందో లేదో వేచి మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.